ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎంబీబీఎస్ అమ్మాయి ఫైనల్ ఇయర్ చదువుతూ తండ్రి తను రోడ్డు దాడుతుండగా హైదరాబాద్లో ఒక కారు యాక్సిడెంట్లో అమ్మాయి చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్కి కాళ్ళు చేతులు అన్నీ ఫ్రాక్చర్ హాస్పిటల్లో కోలుకుంటున్నారు. ఆయన ఇవాళ ఆ ఐశ్వర్య ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను పాడే ముందు వెళ్తుంటే తను తీసుకెళ్తుంటే అంత్యక్రియలకి అంబులెన్స్లో ఆయన ఫాలో అవుతున్నారు. నాకు ఎక్కడ బాధ కలిగింది అంటేనండి, ర్యాష్ డ్రైవింగు, మనుషులు ఎవరైనా వస్తున్నారేమో ఆగకపోవటం, ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ అని అన్నట్టుగా మనుషులు ప్రాణాలు పోయినా పర్వాలా, ప్రాణాలు తీసేసైనా మనం రోడ్ల మార్గంలో వెళ్ళిపోయి జర్నీ చేయాలి అనేటట్టుగా ఉన్నారే తప్ప మనుషులు ఎక్కడ స్లో అనేది కనిపించట్ల. అంతేకాకుండా ఆయన్ని అంత్యక్రియలు వెళ్ళే టైంలో మీడియా వదిలిపెట్టకుండా, సార్ మీకేమనిపించింది, మీరు ఎలా ఉంటున్నారు, అమ్మాయి లేకపోతే మీరు ఎలా ఉంటారు, అక్కడ అమ్మాయి పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే పాపం ఆయన ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది తెలియట్లా. మనుషులకి ఎప్పుడు ఇంటర్వ్యూలు చేయాలో, ఎప్పుడు మనుషులను పలకరించాలో, ఏం చేయాలో మైక్ వాళ్ళ దగ్గర పెట్టేస్తే ఆ ఏడ్చే టయాన్ని కూడా ఇవ్వట్ల మనుషులు. అది పరిస్థితి. ప్లీజ్ అండి, మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, చనిపోయి కూతురు అంత్యక్రియలు జరుగుతుంటే ఆయన బ్రెయిన్లో ఏమనిపిస్తుందంటే, గతంలో తన కూతురు ఆడుకుంటున్నవి, తను యాక్సిడెంట్ కాసేపు ఆగి వెళ్తే పోయేది, ఎన్నో ఆలోచనలు ఆ బ్రెయిన్లో ఉన్న టైంలో మీరు వెళ్ళి ఆ తండ్రిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. ఓకేనా?